ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. రా కదిలిరా సభల్లో పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇందులో భాగంగానే నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గంగాధర నెల్లూరులో జరిగే రా కదిలిరా సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. సభకు భారీ సంఖ్యలో జనం తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సభకు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి, రా కదిలిరా సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ నీలిమా. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవేళ గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రామానాయుడుపల్లి వద్ద రా కదిలిరా అనేటువంటి సభ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి మనము ఈవేళ చంద్రబాబు నాయుడు సరిగ్గా 2:30 గంటలకు ఇక్కడ ల్యాండ్ కాబోతున్నారు. అదేవిధంగా 3 గంటలకు బహిరంగ సభలో ఇక్కడ ప్రసంగించబోతున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాదాపు 2 లక్షల మందికి పైగా ఈ సభకు హాజరయ్యేలా టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ మనతో మాట్లాడడానికి టీడీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కావచ్చు, అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి గురిజాల జగన్మోహన్ కావచ్చు, ఈ ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, మీ యొక్క అంచనాలు ఏమిటి? యాక్చువల్గా మేము 1.5 లక్షల నుంచి 2 లక్షల పైన ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఇంతవరకు 30 సంవత్సరాల్లో ఇలాంటి ప్రోగ్రాం ఎన్నడూ ఇక్కడ జరగలేదు. ఇది ఒక పండగ వాతావరణంలాగా ఇక్కడ ఉంది. జీడి నెల్లూరులో జనాలు అయితే సుమారుగా విలేజ్లో కూడా ఎవరే కానీ పనికిపోకుండా చంద్రబాబు నాయుడు గారు రాక కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నాము. 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చిత్తూరు జిల్లాలో కానీ మా నియోజకవర్గంలో కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే దొంగలను రెడీ చేసినాడు కానీ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ అయితే జరగలేదు. మేము ఇక్కడ డెవలప్మెంట్ చేసి చూపించాలని వచ్చాము. యూత్కి జాబులు ఇస్తాము. అందరికి కూడా ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము. చంద్రబాబు నాయుడు గారు రాక ఈ నియోజకవర్గంలో మాకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇంతవరకు 9 సార్లు ఎలక్షన్ చేస్తే 7 సార్లు మేము ఓడిపోయినాము. ఈసారి అయితే 200% రాసి పెట్టుకోండి. ఈ జీడి నెల్లూరు గడ్డ పైన తెలుగుదేశం జెండా ఎగరేయడం 200% ఖాయం. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి గురిజాల జగన్మోహన్, చెప్పండి, ఈరోజు మీకు అనేక రకాల అడ్డంకులు కూడా ఈ కార్యక్రమానికి అధికార వైసీపీ నేతలు సృష్టిస్తున్నారంటే ఒక నేపథ్యంలో ఇవాళ ఈ సభను ఏ విధంగా మీరు దిగ్విజయం చేసేదానికి ప్లాన్ చేశారు? ముందుగా మా డాక్టర్ థామస్ గారిని అభినందించాలి. వారు ఈ రాజకీయానికి కొత్తగా వచ్చినా కూడా చాలా ఉత్తేజంతో, చాలా యాంగ్జైటీతో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి గంగాధర నెల్లూరు పార్లమెంటరీ పరిధిలో ఇక్కడ సభ ఏర్పాటు చేస్తే వారి చాలా కృషితో ఇక్కడికి 1.5 లక్షకు పైగా జనాలు హాజరయ్యే పరిస్థితి వాళ్ళ ఉంది అంటే వ్యక్తిగతంగా కూడా వారికి ఉన్న ఒక మంచి పేరు ఈ నియోజకవర్గంలో కావచ్చు. అలాగే ఈ పరిధిలో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గం నుండి ప్రజలు విశేషంగా తరలి రాబోతారు. ఇవాళ మీరు చూస్తారు, మధ్యాహ్నం అంతా ఈ సభా ప్రాంగణం జనసంద్రం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత మహిళలకి ప్రాధాన్యత కల్పించారు. 3 సిలిండర్లు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ప్రతి కుటుంబానికి త్రాగునీరు కావచ్చు, అలాగే సంవత్సరానికి 1,22,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా డైరెక్ట్గా అందుతుంది. కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది అనే విధంగా మనం బయట చెప్పుకొని తిరగాలన్నా బతకాలన్నా అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాత్రమే అనే విధంగా ప్రజల స్పందన ఉంది. అందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి విశేషంగా జనాలు వచ్చి సంఘీభావం తెలపాల్సిందిగా చిత్తూరు నియోజకవర్గ వ్యక్తిగా నేను కోరుకుంటున్నా ప్రజల్ని. చెప్పండి సార్, సాక్షాత్తు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సొంత నియోజకవర్గంలో ఈవేళ ఈ గంగాధర నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే మరి ఏ విధంగా ఉండబోతుంది? మీకు అందరికీ తెలుసు, నిన్న కూడా మమ్మల్ని చిన్న డిస్టర్బెన్స్ చేయించారు. ఇక్కడ హెలిప్యాడ్ బాగలేదని చెప్పేసి ఇక్కడ చిన్న అన్నీ కూడా ఈ డిప్యూటీ నారాయణ స్వామి వచ్చి మాకు చిన్న డిస్టర్బెన్స్ ఇచ్చారు. అయినా కూడా మేము తగ్గే ప్రసక్తే లేదు. ఇక్కడ ఎలాంటిది వచ్చినా కూడా మేము ఎదుర్కొనేదానికి ధీటుగా ఉన్నాము. స్పెషల్లీ జనాదరణ బ్రహ్మాండంగా ఉంది. ఏ విలేజ్కి పోయినా
జనాలు వచ్చి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాబోతారని చెప్పేసి కాసుకున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండవు. వచ్చిన వాళ్ళందరికీ అన్ని ఫెసిలిటీ చేయించున్నాము. అదేవిధంగా కొంతమంది బస్సులు కావాలని చెప్పినారు, వాళ్ళకి బస్సులు ఇచ్చాము. మోస్ట్ ఆఫ్ ద జనాలు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వస్తున్నారు. బైకుల్లో, ఆటోల్లో, షేర్ ఆటోల్లో వీళ్ళందరూ కూడా వస్తారు. నాకు తెలిసి ఇక్కడ నుంచి పల్లిపెట్టు దాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి చిత్తూరు దాకా కూడా అట్లీస్ట్ 10 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి మేము ఎదురు చూస్తున్నాము. అయినా కూడా దీనికి వాలంటీర్లు అన్ని పెట్టి కూడా మంచిగా దీన్ని ఈ ప్రోగ్రామ్ని బ్రహ్మాండంగా జరిపించాలనే మా ఉద్దేశం. మా బాస్ వస్తున్నారు కాబట్టి ఎన్నడూ లేనట్టు దీన్ని చేయాలని చెప్పేసి మేమందరూ కూడా కలిసికట్టుగా 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్లస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని బ్రహ్మాండంగా చేపిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మరి వచ్చేటువంటి వాహనాలకు ఏ విధమైన పార్కింగ్ ఏర్పాట్లు చేశారు? అవన్నీ చాలా పకడ్బందీగా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ప్రతి నియోజకవర్గం నుండి వచ్చే వాళ్ళకి ఎక్కడికక్కడ భోజన వ్యవస్థ, అలాగే పార్కింగ్కి కూడా మరో 10 ఎకరాల్లో పార్కింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఇక్కడ మీ నియోజకవర్గంలో రా కదిలినటువంటి సభ జరుగుతున్న పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. నా పేరు యువరాజ్ రెడ్డి, నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సో ఇక్కడ మన ఈ గత 5 ఏళ్ళుగా మనకు జరుగుతున్న అన్యాయాలకి, ఆ ఐటీ ఎంప్లాయీస్ పడుతున్న స్ట్రగుల్కి చాలా ఇది ఒక గుణపాఠం చెప్పాలని, ఈ అభివృద్ధి ఒక మన నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని మేము అనుకుంటున్నాము. ఈ సభా మీటింగ్ ఏర్పాటు చేయడానికి మేము కూడా గత 4 రోజులకి ఎక్కడే ఉండి ఏర్పాట్లు చూస్తున్నాము. సో ప్రతిదీ మన డిప్యూటీ సీఎం గారైన మన నారాయణ స్వామి గారికి ధీటుగా మేము ఆపోజిట్గా మేము ఎంతైతే ఆయన స్ట్రెంత్ ఉందో దానికి తగ్గిన చంద్రబాబు నాయుడు మన థామస్ అన్న గారిని నియమించడం జరిగింది. సో ఇతనికి ప్రతి ఒక్కరూ గట్టిగా మేము కృషి చేసి అతనికి ఒక నాయకుడిగా నియమించుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా గట్టిగా మేము ఆయన ఎన్నుకొని 10 మందికి వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పే విధంగా మేము కృషి చేస్తామని ఆ థామస్ అన్నారికి మన చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇది చూడొచ్చు నీలిమ, ఈవేళ 3 గంటలకు సరిగ్గా ఈ సభా వేదిక పైన చంద్రబాబు నాయుడు ప్రసంగించబోతున్నారు. ఈ సభా వేదిక కూడా భారీగా LED లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ వేదిక పైన 80 సీటింగు అంటే విఐపీలకు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరోపక్క దాదాపు 500 మందికి పైగా విఐపీలకు సంబంధించినటువంటి చైర్లు కూడా ఇక్కడ ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో జరిగినటువంటి రీతిలో కాకుండా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించినటువంటి స్పెషల్ అయినటువంటి రీతిలో భారీ జనసందోహం మధ్య నిర్వహించాలంటే ఒక ప్రణాళిక కూడా చేసినటువంటి పరిస్థితులు. కుప్పము, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగిరి, చంద్రగడి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే ఇవాళ ఇక్కడ కొనసాగబోతుందనే చెప్పాలి.